క్విట్ ఇండియా ఆగస్టు 9th బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలనే పెద్ద ప్రజా ఉద్యమం అప్పట్లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 9th భారతదేశంలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలని మొత్తం సర్వనాశనం చేస్తూ సహజ వనరులని కార్పొరేట్ శక్తులకి అంటగాగిస్తున్న వాళ్ళని భారతదేశం నుంచి వాళ్ళకి క్విట్ ఇండియా భారతదేశం నుంచి వెళ్ళగొట్టాలి. అదేవిధంగా వ్యవసాయ సంక్షోభానికి కారణమై రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయకుండా, అదేవిధంగా రైతుల తాలూకా సమస్యలను పరిష్కరించకుండా ఉన్నవారిని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేటట్టు, కార్మికుల గొంతు కోసే లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లని మొత్తం రిపీల్ చేసి కార్మిక చట్టాలు పునరుద్ధరించేటట్టు ఈ నిర్ణయాలు చేసిన వారిని భారతదేశం నుంచి క్విట్ ఇండియా. అదేవిధంగా భారతదేశ రాజ్యాంగ మౌలిక లక్షణాల మీద దాడి చేస్తున్న వారిని భారతదేశం నుంచి క్విట్ ఇండియా. ఈ విధంగా అంబానీ అదానీల భారతదేశంగా ఉండేటట్టు చేస్తున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం నుంచి క్విట్ ఇండియా. ఇలాగా దేశంలో ఉన్న సామాన్య మధ్యతరగతి రైతులు, కార్మికులు వీళ్ళందరి తాలూకా సమస్యలు మీద ఈరోజు భారతదేశంలో ఉన్న ఈ విధానాలని, నయా ఉదారవాద విధానాలని భారతదేశం నుంచి క్విట్ ఇండియా అనే స్ఫూర్తితో ఈరోజు సిఐటియుగా, ఎఫ్ఎంఆర్ఏగా మన ఆల్ ఇండియా కేంద్రాలు, రాష్ట్ర కేంద్రాలు ఇచ్చిన పిలుపుని విజయవంతం చేయాలని కోరుతూ క్విట్ అంబానీ, క్విట్ అదానీ, క్విట్ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్. థ్యాంక్ యూ.